ఒక ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైసీపీ సమాధానం చెప్పండి. మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన బాగా అవగాహన ఉన్న వాళ్ళు, ప్రాంతాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో అప్పుడు అమరావతికి మద్దతుగా ఉంది. 19 ఎన్నికలప్పుడు మేము అమరావతిని మార్చాం, దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పింది. 5 ఏళ్ళు చేయలేదు, మేము చేయలేమని చెప్పింది. 24లో కూడా 3 రాజధానులు అంది. ఇప్పుడు మావిగన్ అంటోంది. ఒక స్టెబిలిటీ రాజకీయ పార్టీ. అసలు మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఆఖరికి ఏది కూడా ఎక్కడైనా ఒక అభిప్రాయం అన్నది స్థిరంగా ఉండాలి అనుకోవడంలో రేషనాలిటీ ఆధారపడి ఉంటుంది. డైనమిక్ గా ఉండాల్సిందే. అంత పెద్ద మాట మాట్లాడడం లేదు. కానీ నేనేమంటా అంటే, ఈ రోజు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ వారి వారసుడు కానీ ఇంకోటి చెప్పేదంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం అని మాట్లాడతారు. ఫైనాన్షియల్ క్యాపిటల్. ఆ రోజు కూడా మాట్లాడిన దాంట్లో ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుందనే జగన్ రెడ్డి గారు మాట్లాడినట్లు నాకు గుర్తు. రాయలసీమ వారిగా నేను చాలా కోరికలు కోరుతా అనుకోండి, రాజధాని మా హక్కు కదా కదా. కాబట్టి నేను అనేది ఏమంటే ఇక్కడ అడిగేది ఏంటంటే, ఈ రోజు ఒక మంచి ప్రపోజల్, మంచి ఆలోచన, ఒక అనుభవం మీద వచ్చిన తర్వాత దాని యొక్క సాధ్యాసాధ్యాలని గుర్తించకుండా, దాని యొక్క ఆలోచించకుండా, మంచి చెడు విచక్షణ చేయకుండా ఊరికి మేము చెప్పినాం కదా, దాన్ని మేము కడతామని చెప్పినాం కదా, ఎట్లయితుంది ఇలాంటి మాకు ఆస్తులు వాళ్ళు ఎలా మంకు పట్టు పడుతున్నారో మేము కడతామని, మీరు అలాగే అమరావతి మాత్రం వద్దు ఏదైనా చేయండి అని బిహేవ్ చెప్తారు. అక్కడ మీరు మీ అమరావతి మీకు వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ గా కనపడినప్పుడు, విజయవాడలోని ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడే డెవలప్ చేయొచ్చు 10,000 కోట్లతో అనిపించినప్పుడు, 3 రాజధానుల బదులు అక్కడే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, విజయవాడ పక్కన మేము 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ అయిపోతుంది అని అనిపించాలి కదా. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనిపించాలి కదా. అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3గా డివైడ్ చేద్దాం అనుకున్నారు. కొద్దిమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు, కొద్దిమంది వ్యతిరేకించవచ్చు, కొద్దిమంది తమాషాగా చూసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం లైన్ మీద ముందుకు వచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంది. రాష్ట్రం మొత్తం డెవలప్ కావాలని కోరుకోవడం మంచిదా? రాష్ట్రాన్ని మొత్తం ఒక తీసుకెళ్లి వాళ్ళ యొక్క స్వెట్ బ్లడ్ తీసుకెళ్లి ఒక ప్రాంతంలో కేంద్రీకరిస్తా అని చెప్పడం మంచిదా? డెఫినెట్ గా మంచిది కాదు. మరి వికేంద్రీకరణ ఆలోచన ఇప్పుడు ఎందుకు? అవును, అప్పుడు వికేంద్రీకరణ ఆలోచన ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను. రేపు పొద్దున మా ప్రభుత్వ అధికారులకు వస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను, మా కర్నూలు జిల్లాకి ఇచ్చిన లీగల్ అన్ని అఫైర్స్ అన్ని మాకు ఇస్తారా లేదా, మా హైకోర్టు మాకు ఇస్తారా లేదా. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్, స్థలం చూశారు. మా ఇంట్లో వాళ్ళు ఏమనంటే మాకు హైకోర్టు బెంచ్ ఎందుకు మాకని కూడా మాట్లాడాం, బెంచ్లు మాకేయాలని కూడా అన్నాం. లాయర్లు అంతా ఇక్కడి నుంచి వచ్చిపోతారు హైదరాబాద్ నుంచి, మాకేం లాభం అక్కడ అని కూడా నా ఇంట్లో వాళ్ళు మాట్లాడారు. అన్నాక అప్పుడు హైకోర్టే ఇస్తామని చెప్పారు. అట్లాగే న్యాయ యూనివర్సిటీ కూడా ఇస్తామని చెప్పారు, ఇస్తామని చెప్పారు. అట్లాగే ట్రిబ్యునల్స్ అక్కడే పెడతారు. సో ఒక కాంపరెన్సివ్ లీగల్ దాని ఏమంటారు, ఒక లీగల్ క్యాపిటల్ కోర్టుకు సంబంధించిన లేకపోతే న్యాయానికి సంబంధించిన అంశాలు పెడతామని చెప్పారు. దాన్ని సబ్సైడ్ చేయడం కోసం మమ్మల్ని మోసం చేస్తూ జనాలు పార్టీల వైదుగా డివైడ్ చేసి అక్కడ మీకు బెంచ్ పెడతామన్నారు. అవిడ బెంచ్ లేదు, కుర్చీ లేదు, స్టూల్ కూడా లేదు. దాన్ని అడుగుతాం అంటారు. చివరికి ఎంత దూరం వెళ్ళారంటే హైకోర్టు కల్పించుకొని చెప్పింది, మా దగ్గర అటువంటి ప్రపోజల్ లేదు, మీ ఆఫీసర్లు పంపలేదని బహుశా 6-7 నెలల కిందట సంవత్సరం చెప్పింది ఈ మాట. నేను చెప్పేది మీరు 3 రాజధానుల నుంచి అభివృద్ధి వికేంద్రీకరణ నుంచి మావిగన్ వైపు ఎందుకు వచ్చారనే దానికి ఆన్సర్ కనిపించింది. గతంలో అమరావతి రాజధానిని మారుస్తామని మీరు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చెప్పేది సరే, అమరావతి మారుస్తామని చెప్పినప్పుడు అమరావతి ప్రాంతానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ, మీరప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీలాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ అమరావతి అక్కడ ఉండాలని ఆందోళన చేశారు. ఇప్పుడు 3 రాజధానులు వద్దు అమరావతి అని చెప్తున్నప్పుడు మీరు 3 ప్రాంతాల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆందోళన చేసి ఉండాలి కదా. మాకు ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని కావాల్సిందే, రాయలసీమలో న్యాయ రాజధాని కావాల్సిందే. అంటే ఇప్పుడు బోర్డులు వేశారు, ఊరంతా ఫ్లెక్స్లు వేశారు, ప్రభుత్వం వేసిందో వాళ్ళ ఎవరు వేసారో తెలియదు. కానీ అమరావతికి భారతదేశం యొక్క ఆశీర్వాదం, ధన్యవాదాలు అని రాయలసీమ వాడిగా వ్యతిరేకిస్తాను. ఆఖరికి రాయలసీమ వాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ వాడిగా ఏమంటున్నా అంటే, అమరావతి మీద అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నా నేను. రాయలసీమ ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడలేదు, అందరం మాట్లాడుతా ఉన్నాం. ఏంటంటే నువ్వు చెప్పింది ఫస్ట్ చెప్పిన మాటకి మేము అమరావతికి వ్యతిరేకమా కాదా అన్న ప్రశ్న స్ట్రైట్ గా వస్తే, ఆఖరికి అమరావతికి మాకున్న సంబంధం ఏంది, మాకు వచ్చే లాభం ఏదో చెప్పాలా. మా ప్రాంతానికి నుంచి ఉదాహరణకి 2 లక్షల కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి
మళ్ళీ బిల్డింగ్లకి 50,000, 60,000, 70,000 కోట్ల రూపాయలు అంటే 2.5 లక్షల రూపాయలు వాళ్ళు చెప్పిన లెక్కలే. ఏమన్నా ఒక 10,000 కోట్లు అట్లా ఇట్లా లెక్కలు భారతి నేను చెప్పింది నాకే సంబంధం సబ్జెక్టు కరెక్షన్ అనుకుని చేసుకోండి దాన్ని. అన్ని డబ్బులు ఒక ప్రాంతంలో కేంద్రీకరించే బదులు ఎందుకు మీరు విశాలంగా ఆలోచించండి, ఎంత అవసరం అని చేయాలి కదా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, కులీ కుతుబ్ షా ఈ ఊరిని కట్టాడు అని మనం చదువుకున్నాం. కులీ కుతుబ్ షా ఈ బిల్డింగులు అన్ని కట్టి ఏమి అతను ప్రధానమైన బిల్డింగులు కట్టి అతని దేవుణ్ణి అతను కోరాడని మనం చదువుతుంటాం. ఏంటి ఆ దేవుడా, సముద్రం లేక నదిలోకి చేపలు వచ్చినట్లు ఈ ఊర్లోకి రాని అని మొక్కున్నాడే వింటాం నేను ఆఖరికి, ఎందుకంటే నేను కట్టినవాడుగా. అట్లా ప్రధానమైన అంశాలు కట్టి చేయాలా. ఆ భూములు వచ్చాయి 5 రూపాయలకి, 50 పైసలకి, 50 పైసలు లేదు 99 పైసలకి, అంటే 95 పైసలు ఎగ్జిస్టెన్సే లేదు అసలుకి. ఎంత ఫన్ ఉంటుందంటే మాటల్లో 99 పైసలు అనేది అసలుకి ఎట్లా తీసుకురాకుండా ఎవరైనా తెచ్చేవాళ్ళు ఎవరు ఫిజికల్గా, ఈ మనీ కాదు ఫిజికల్ మనీ నాకు చూపించు 99 అంటే ఒక ఆయన అంటాడు, ఈయన అంటాడు 99 పైసలకి ఇవ్వడం ద్వారా నేనేదో పెంచా అంటాడు. ఇంకా ఆయన వారసుడు అంటాడు 99 పైసలకి ఎన్నైనా ఇస్తామంటారు. ఎవరిది, ఏమి కథ, ఎవరి డబ్బులు? కనుక ఇన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రపంచ స్థాయి కాంట్రడిక్షన్ కాదు ఇక్కడ. అటువంటి ఆలోచన చేసినప్పుడు అరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాంతం ఉంది కదా, ఎస్టాబ్లిష్డ్ ప్రాంతం ఉంది, మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఒక మేజర్ ఏరియాని కవర్ చేస్తుంది, మేజర్ పాపులేషన్ కూడా 50 కవర్ చేస్తుంది అని అనుకోవడంలో మీకు అభ్యంతరం ఏంది? ఐ కెనాట్ అండర్స్టాండ్. ఒక ఊరు ఒక పట్టణాన్ని 110 కిలోమీటర్ల పట్టణం ఉంది, అదంతా అది కాదండి, అది కాదు. మీకేంటి అభ్యంతరం? ఇప్పుడు హైదరాబాద్ నగరం హైదరాబాద్ దాటిపోయినట్లు లేరు మీరు. మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జడ్చర్ల వరకు మేము అసలు గ్రేట్ హైదరాబాద్ పరిధి నిర్ణయించాం 100 కిలోమీటర్లు. నాకు గుర్తుంది ఇప్పటికీ ఆఖరికి 100 కిలోమీటర్లు హైదరాబాద్ లాంటి నగరం, 500 సంవత్సరాల చరిత్ర ఉన్న మచిలీపట్నాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలని మీరు ఎన్నేళ్ళ చేతులు ఎక్కేస్తే మీరు 500 చేతులు ఓకే, అసలుకి రాజరాజ హరేంద్రుని పైకి పోవాల్సి వస్తుంది, మళ్ళీ అంత చేతి తవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గర. సింగిల్ క్వశ్చన్, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అనే మాట మీద ఉంటుందా? అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మార్చాం, ఇది ఇంకా బాగుంటుందని ఇంకేటైనా పోతుందా? ఈ ఉంటుందనే, ఉండాలనే, అదే ఎన్నికలకు కూడా పోతామనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన ఏదో ఏ నిమిషానికి మాడే ప్రకటన లాగా ఉండదు, మారింది కాబట్టి 3 సార్లు మీరేందంటే మాట తెప్పడు మడం తెప్పుడు అంటారు. ఇప్పుడు చాలా సార్లు తిప్పారు అమరావతి. మీరు అనుకుంటారు, ఎందుకంటే నేను అనుకోండి రాష్ట్రం అంతా అనుకుంటారు. మూడు రాజధానులు ఎవరైతే అమరావతి ఉంచుతాం అన్నట్లా మీరు మావిగారు అంటున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అరే ఏంటండి ఆఖరికంటే ఇప్పుడు మీరు అమరావతిని తీసి పక్కన పెడతారా? అమరావతి అనే ఊరు కాదు అక్కడ, ఆయన 28 గ్రామాలను కలిపి అమరావతిని పిలిచే ప్రయత్నం చేస్తారు. మీరు ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. రాజధానికి పేరు పెట్టారు అమరావతి, పెట్టినారు ఆఖరికి. మావిగారిని పెట్టుకొని చేసి ఇప్పుడు ఎందుకండి అసలుకి ఆ మావిగన్ ప్రతిపాదన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారనే ఒక బాధితాయుతమైన భావంతో ఆ మాట మాట్లాడతాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి ఎందుకు ఎడ్యుకేషన్ స్టార్టెడ్. అది వదిలేసి మేము డెసిషన్ తీసుకున్నాం, ఎడ్యుకేషన్ స్టార్టెడ్. ఈ రోజున విజయవాడలోకి వెళ్ళి మీరు అడగండి, మీ ఛానల్ ద్వారా మీరు వెళ్ళి అడగండి. విజయవాడలోకి వెళ్ళి అడగడం కాదు కదా, వైజాగ్ లో మీ పార్టీ సమావేశం పెట్టుకుందా, అక్కడ చర్చించారా? రాయలసీమలో మీ పార్టీ సమావేశం చర్చించారా? దీనిపైన చర్చ జరిగింది, పార్టీ ముఖ్యులతో చర్చ జరిగింది. ప్రజల ఒపీనియన్ స్టేక్ హోల్డర్స్ కదా, స్టేక్ హోల్డర్స్ కూడా మాట్లాడతాం. ఈ రోజు స్టేక్ హోల్డర్స్ తీసుకున్న తర్వాత మాట్లాడతాం. మీరేంటంటే మా పార్టీలో ముఖ్యులంతా మాట్లాడుకున్న తర్వాత మెజారిటీ దీన్ని ఓకే ఇది మంచిది అనుకున్న తర్వాత దాన్ని ప్రజల ముందు పెట్టాం. ఎంత ముందు ప్రజల ముందు పెట్టామంటే ఎంత బాధ్యతంగా అవసరమైతే దీనిపై ఎన్నికలకు పోతామని కూడా చెప్పాం. అవసరమైతే ఆ మాట అనేసారు ఆయన కదా, ఎన్నికల ముందు ఎన్నికలు అంటే ఏమనుకున్నారు అసలు మీరు చెప్పండి. ఈ రోజున మా కూటమి నాయకులు దీనిపై ఎలక్షన్ పోతామని చెప్పండి. గతంలో మీరు అమరావతిని మార్చినప్పుడు చెప్పిన మాట 1,00,000 కోట్లు పెట్టలేము, దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మీరు మాట్లాడమని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం.